గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. బీసీ కార్పొరేషన్ తరఫున మహిళలకు కుటుంబ శిక్షణ కేంద్రాన్ని దాదాపు 79 రోజుల నుంచి దిగ్విజయంగా జరుగుతుంది. 150 మంది మహిళలకి 2 గ్రూపులుగా మరి ఇక్కడ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా నారా బ్రాహ్మణి గారు అంటే లోకేష్ గారి భార్య, మరి బాలకృష్ణ గారి కూతురు, ఎన్టీ రామారావు గారి మనవరాలు, ఆమె కూడా మరి అనేక స్త్రీ సంక్షేమ కార్యక్రమాల్లో కూడా మంగళగిరి నియోజకవర్గంలో కూడా మరి మంగళగిరి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలైనటువంటి ఆర్దల భూలక్ష్మి గారు వీళ్ళంతా కూడా మరి నియోజకవర్గంలో స్త్రీ శక్తి పథకం ద్వారా కూడా గతంలో అధికారంలో లేనప్పటికి కూడా నారా లోకేష్ గారు మరి దాదాపు 3000 మంది మహిళలకి మంగళగిరి నియోజకవర్గంలో ఈ మధ్యకాలంలో తాడేపల్లిలోను దుగ్గిరాల్లో కూడా పెట్టారు. అనేక మందికి 60-70 రోజులు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఉచితంగా కూడా కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగింది. ఈ సెంటర్కి ప్రత్యేకంగా నారా బ్రాహ్మణి గారు వచ్చి మరి అక్కడ మహిళలందరినీ కూడా మరి వారితో ఇంటర్వ్యూ చేసి మరి ఇలాంటి సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ముఖ్యంగా ఈ గ్రామం బీసీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించింది. బీసీలు ఎక్కువగా ఉన్నారు. అందువల్లే నారా లోకేష్ గారు మరి ఈ గ్రామాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ సెంటర్ని ఏర్పాటు చేయటం, ఈ సెంటర్ మిగతా 5-6 సెంటర్ల కంటే కూడా దిగ్విజయంగా నడుస్తుంది. అందువల్లే దీన్ని విజిట్ చేయాలనేటువంటి ఉత్సాహంతో నారా బ్రాహ్మణి గారు కూడా ఇక్కడికి వచ్చారు. మరి నారా లోకేష్ గారు మన నియోజకవర్గ ఎమ్మెల్యే, ఐటీ విద్యాశాఖ మంత్రి అయ్యి మరి ఈ గ్రామానికి కానీ ఈ నియోజకవర్గానికి కానీ ఇప్పుడు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేస్తున్నారు, ఇంకా చేస్తారు. ఇది మనకు చాలా అదృష్టం. అందువల్ల నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ఈ కాజగ్రామం తరపున ధన్యవాదాలు చెబుతూ సెలవు తీసుకున్నాం. ఈ రోజున మంగళగిరి మండలం కాజ గ్రామంలో బీసీ కార్పొరేషన్ ద్వారా ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు శిక్షణా కేంద్రాన్ని నారా బ్రహ్మణి గారు సందర్శించడం జరిగింది. మహిళలందరినీ కూడా ఏ విధంగా ఇక్కడ శిక్షణ జరుగుతుంది, దానికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా తెలుసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా మహిళలందరూ కూడా మేడం గారికి ఆహ్వానం పలికి వచ్చినందుకు కూడా చాలా సంతోషించారు. ఈ కుట్టు శిక్షణా కేంద్రం రోజుకి 2 సెంటర్లు క్లాసులు జరుగుతూ ఉన్నాయి. దాదాపు 79 రోజులు క్లాసులు పూర్తి చేసుకున్నారు. అందరూ కలిసి కూడా కుట్టు నేర్చుకుంటూ దాదాపు అన్ని రకాల సంబంధించినవన్నిటి కూడా నేర్చుకున్నారు. మహిళలందరూ కూడా ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడేవారైనా కూడా ముందుకు వచ్చి మేము నేర్చుకుంటామని సెంటర్ మాకు కూడా ఏర్పాటు చేయండి అని అడిగిన వెంటనే లోకేష్ బాబు గారు ఏర్పాటు చేయడం, వాళ్ళందరికీ కూడా తమకంటూ ఒక ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ఈ రోజున ఇటువంటి శిక్షణా కేంద్రాల ద్వారా ఒక ఉపాధి కల్పించడమే కాకుండా వాళ్ళ ఇంటికి సంబంధించినవి కూడా కుట్టుకోవడానికి అవకాశం ఉంటుంది, ప్లస్ వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో స్త్రీ చైతన్యం రావాలి, స్త్రీ ఉపాధి కల్పించాలి, స్త్రీలో మార్పు రావాలి, బయటికి వచ్చి ఏ విధంగా మసులుకోవాలో కూడా కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు అన్న ఉద్దేశంతో మహిళలందరినీ కూడా ఈ విధంగా బయటకు తీసుకురావడం, ముఖ్యంగా కాజ గ్రామంలో ఎప్పుడూ బయటకు రాని మహిళలందరూ కూడా బయటకు వచ్చి ఈ రోజున స్త్రీశక్తి ద్వారా కూడా 150 మంది మహిళలు నేర్చుకొని మిషన్లు తీసుకోవడం జరిగింది. కుట్టు మిషన్ల శిక్షణా కేంద్రానికి వచ్చిన మేడం గారికి, బ్రాహ్మణి గారికి మా ఊరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ నారా లోకేష్ గారు ఎలక్షన్ ముందు ఇక్కడ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడానికి వచ్చారు. సార్ ఆ రోజు నుంచి ఈ రోజు కాజ రాలేదు. అయినా ఈ ఊర్లో 2474 మెజార్టీ ఇచ్చారు. అయినా కూడా మేడం గారు రావటం చాలా సంతోషదాయకం. ఇంకా ఈ ఊర్లో చెరువు, వాకింగ్ ట్రాక్ అని అవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందుకని మేడం గారు వచ్చి ఇంకా చాలా మాకు ఇంకొక బ్యాచ్కి కూడా, ఇప్పుడు ఈ బ్యాచ్కి కాకుండా మేడం గారికి చెప్పేది ఏంటంటే, భూలక్ష్మి మేడం గారికి చూసేది మేడం గారే, ఇంకొక బ్యాచ్కి కూడా మాకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది మేడం గారు రావడం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.